నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు ప్రొఫెసర్ బాగయ్య. హైదరాబాద్ ఉస్మాన్ సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయినా. ఓకే. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, అసలు ఇక్కడ ఈ పెద్ద బండ కింద మనకు మునీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా, దాని గురించి మాకు చెప్తాను. ఇది అభిమన్యుడు మనమడు ఇక్కడికి అడవికి వస్తాడు. అడవికి వచ్చి అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ లోపల ఇక్కడ మునీశ్వరుడు ఒక ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ మునీశ్వరుడు మెడలో చనిపోయిన పామును తీసి ఆ ముని మెడలో వేస్తారు. వేస్తే ఆ తర్వాత ఈ పిల్లోడు చూసి అయ్యో ముని మెడలో వేసినారని దండం పెట్టుకుంటాడు. ఆ లోపల వాళ్ళ కుమారుడు నీళ్ళకి పోయి వచ్చేస్తాడు. నీళ్ళు తీసుకొని తండ్రికి ఇద్దామని వచ్చే లోపల ఏమైపోతుందంటే, తండ్రి మెడలో చనిపోయిన సర్పం ఉంటుంది. ఉంటే అప్పుడు మా నాన్నగారి మెడలో అకారణంగా చనిపోయిన పాముని వేసిన వాడు మా సర్పాల చేతనే సావుగాక అని చెప్పిస్తాడు. అందువల్ల అన్ని సర్పయాగం చేస్తాడు జన్మజయుడు. ఇక్కడే సర్పయాగం చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ దొవ్వినా కూడా ఇక్కడ బూడిదెళ్తుంది. అయితే ఆ సర్పయాగం చేస్తే అన్ని పాములు, దేశంలో ఉన్న పాములన్నీ వచ్చి అందులో చనిపోతాయి. చనిపోతుంటే ఆ వాసికి వస్తాడు. పెద్ద పాము కదా వాసికి, ఆ పాముల గురువు కదా. ఆయన వచ్చి దండం పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మ మా సర్పజాతిని రక్షించు, ఇంకా మా మొత్తం చనిపోతారు మా వాళ్ళని చెప్పి అమ్మవారిని ప్రాధేయపడితే అమ్మవారు వచ్చి కాపాడుతుంది. అప్పుడే అమ్మవారి ఇక్కడ వెలుస్తుంది. ఈ మునీశ్వరం పుట్ట అప్పుడే వెలుస్తుంది. అదనమాట. ఇది మహాభారతంలో ఉంది. మహాభారతంలో అరణ్యపర్వంలో ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు, 10 అనుకుంటాను. భారత కాలం కదా, కృష్ణుని కాలం, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలం ఇది, మహాభారతం కాలం. అయితే అమ్మవారు స్వయంభుగా అక్కడ వెలిసారు. స్వయంభుని వెలిసింది. ఇప్పుడు అమ్మవారు మీకు కనిపించే అమ్మవారి వెనకాల అసలు అమ్మవారు ఉంటుంది. అసలు అమ్మవారు బండకే ఉంటుంది. అది తర్వాత వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్నాక ఇది ఉంది, కానీ ఇంతకుముందు ఈ ఊరు వాళ్ళు చేసేవారు. ఇదైతే ఎండోమెంట్ లో ఉంది. ఎండోమెంట్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఎండోమెంట్ తీసుకున్నాక ఏమన్నా డెవలప్ చేశారండి? ఇక చేస్తాడంటే ఇది మేనేజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు నేను సత్రం కట్టించాను, నన్ను 10 సార్లు ఆపారు ఇప్పటిదాకా. నేను 63 నుంచి వస్తాను ఇక్కడికి. 1963 నుంచి నేను 3rd క్లాస్ చదివేటప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నా అమ్మవారి మీద భక్తి చేత నేను సత్రం కట్టించాను. నా కార్లను 3-4 సార్లు ఆపేశారు. ఇక్కడికి వచ్చి అంటే భక్తులు ఏమన్నా కోరికలు కోరుకుంటే అమ్మవారి దగ్గర ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను 3rd క్లాస్ నుంచి వచ్చిన, 3వ తరగతి నుంచి 1963 నుంచి ఇక్కడికి వస్తున్నా. అప్పటి నుంచి వస్తున్నానంటే మా ఊరు చాలా దూరం, ఇక్కడికి 150 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ సంగారెడ్డికి వచ్చి నేను బస్సులో వచ్చేది ఇక్కడికి. అప్పటి నుంచి నేను వచ్చినానంటే టీచర్, నాకు 5 పదవులు వచ్చినాయి. గవర్నమెంట్ డైరెక్టర్ చేసిన, ప్రొఫెసర్ చేసిన, ఇండియాలో 8 యూనివర్సిటీలకు నేను ఎగ్జామినర్ చేసిన. తర్వాత IAS IPSలకు ఎగ్జామినర్ నేను ఒక 180 మందికి చేసి ఉంటాను. అందువల్ల ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? సాధారణంగా మనిషికి అయ్యే కోరికలే కోరుకోవాలి, ఏదంటే అది కోరుకోకూడదు కదా. న్యాయబద్ధమైన కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి, అమ్మవారు ప్రసాదిస్తారు. మామూలుగా అయితే చాలా మంది భక్తులు చెప్పిన విధానం ఏంటంటే, ఇక్కడికి వచ్చి కొండపైకి వచ్చి 3 రాళ్ళు పెట్టి నాకు ఇల్లు లేదమ్మా, నాకు ఇల్లు కావాలి, ఇల్లు అని పెడుతున్నారు కదా, బోనం పెట్టుకుంటానని చెప్పి అన్న వాళ్ళకి చాలా మందికి నెరవేరిందంట. నెరవేరుతుంది. మీకు తెలిసిన వాళ్ళది ఎవరైనా మీరు ప్రత్యక్షంగా చూసారా? నేను ఈ రాళ్ళు పెట్టడము ఇంకోటి చేయలేదు ఎప్పుడు. నేను మనసులో అనుకుంటాను అంతే. అంటే మీది కాదండి, మీకు తెలిసిన వాళ్ళది ఎవరైనా నెరవేరినట్టుగా మీకు మీ దృష్టికి వచ్చింది? చెప్పినారు, హైదరాబాద్లో చాలా మంది చెప్పినారు. అందరి కోరికలు నెరవేరుతున్నాయి. మనము ఆ కావాల్సిన కోరికలు నెరవేరి మంచి కోరికను కోరుకోవాలి. మంచి ఉద్యోగాలు, చదువులు. అయితే మొత్తానికైతే అమ్మవారికి ఇప్పుడు ఎన్నో సంవత్సరం జాతర జరుగుతుంది ఇక్కడ. నేను ఇప్పుడు 63 అంటే అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ. పల్లెటూరు నాగసాన్పల్లి వాళ్ళు, ఇక్కడ పూజారులు, తెలుగు వాళ్ళు, ఇక్కడ వాళ్ళే చేసేవాళ్ళు. ఇక్కడనే పెరుగులు, పాలు కూడా గంపలు పెట్టుకొని అమ్మేవాళ్ళు. ఇక్కడ అక్కడ కరెంటు లేదు. హైదరాబాద్ బస్ అయితే ఈ మత్తడని ఉంటుంది కదా, పెద్దది కాలం, అవతల ఆపేవాళ్ళు. అక్కడ నుంచి నడిచి వచ్చేవాళ్ళు మూటలు ఎత్తుకొని ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఊరు గ్రామాలకు కూడా పాకింది కదా. ఏడుపాయల టెంపుల్ అంటే చాలా ఫేమస్ అయింది కూడా, వనదేవత దుర్గాదేవి ప్రసిద్ధి అయింది. కాబట్టి ఇక్కడికి అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని ఎన్ని సంవత్సరాల నుండి చేపడుతున్నారు? ఇది సుమారుగా నేను అనుకుంటున్న 4000 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఈ మధ్య కాలం అంటే 100 దాటింది. ఇప్పుడు నేనే 70, నా వయసు 70, నేను 63 నుంచి వస్తున్నా. శ్రీ వనదేవత దుర్గాదేవి జాతర అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతుంది. కాకపోతే ఇది ఎండోమెంట్కి వెళ్ళిన తర్వాత మాత్రం బాగా పబ్లిసిటీ అవ్వడము, ప్లస్ వాళ్ళు డెవలప్ చేయడము. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంటే వాళ్ళు ఏది తలుసుకున్నా చేయగలుగుతారు. కాబట్టి అంచెలంచెలుగా దీన్ని అయితే అంటే ప్రజల్లోకి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు.